హలో నేను మిస్సెస్రావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైద్య రంగంలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఎక్కడి నుంచో సుదూరం నుంచి ఆపరేషన్లు చేసేటువంటి ప్రక్రియను మనం చూసాం. ఇప్పుడు ఐవీఎఫ్ లాంటివి కానీ సరోగసి లాంటివన్నీ ఇవన్నీ ఏమి లేకుండా 100కి 100% మీరు గర్భం దాల్చేటువంటి విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు తయారు చేశారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఉండదు. ఇక ఫర్టిలిటీ ప్రాబ్లం లేనటువంటి విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి గర్భం ధరించేలాగా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే పిల్లల్ని కనండి అని చెప్పి చెబుతున్నారు. చైనా లాంటి దేశం కూడా పిల్లల్ని కంటే బహుమతులు ఇస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు. కనీసం ఇద్దరిని కనండి అని చెప్పి చెబుతున్నారు. ఒకప్పుడు చైనా దేశం ఒక్కళ్ళని కంటే ఎక్కువగా కంటే ఫైన్ వేసేవాళ్ళు. అలాంటి దేశం ఇప్పుడు పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. అలాగే జపాన్లో అదే పరిస్థితి, జర్మనీలో అదే పరిస్థితి, అమెరికాలో అదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఫర్టిలిటీ రేటు 2.1 ఉంది. దానికంటే దిగువన భారతదేశం కూడా ఉంది. ఒకప్పుడు భారతదేశంలో ఒక్కొక్క ఇంట్లో 10 మంది, 12 మంది, 15 మంది కూడా ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఇద్దరు కంటే ఎక్కువ ఉంటున్నా, ఒక్కళ్ళు ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకే జనాభా సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి మీరు పిల్లల్ని కనండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. అందుకే ముగ్గురు, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇవాళ దాన్ని లిఫ్ట్ చేశాయి. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో సంతాన సాఫల్యం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే మానవాళి నశించేటువంటి ప్రమాదం ఉంది. శుక్రకణాలు పురుషుల్లో ఉండేటువంటి శుక్రకణాలు బలహీనపడుతున్నాయి. ఆ కారణంగా సంతానోత్పత్తి తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే కాలుష్యం, అలాగే ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ కారణంగా స్ట్రెస్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్ట్రెస్, ఈ కారణంగా శుక్ర వీర్య కణాలు బలహీనపడుతున్నాయి, శుక్రకణాలు బలహీనపడుతున్నాయి. ఆ కారణంగా సంతాన ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే మహిళల్లో పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ కారణంగా సంతానోత్పత్తి తగ్గిపోతుంది. ఇన్ టైంలో పెళ్లి చేసుకోకపోవటం, ఆ తర్వాత 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం, ఇది కూడా మరొక కారణం. ఈ కారణాల చేత యావరేజ్గా సగటున ఉండాల్సినటువంటి సంతానోత్పత్తి రేటు పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మానవాళికే ముప్పు అనేటువంటి న్యూస్ వచ్చింది. అందుకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 100కు 100% మహిళలు గర్భం దాల్చే టెక్నాలజీ వచ్చేసింది. అంటే శుక్రకణాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రోజు ఫర్టిలిటీ చేయించాలి అండంతో, ఆ టైంకి ఏదైతే హెల్దీగా ఉందో అండం, ఎగ్ అంటారు, అండం హెల్దీగా ఉన్నటువంటి అండంతో ఈ శుక్రకణాన్ని తీసుకెళ్ళి కొట్టేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని డెవలప్ చేశారు. అందుకే 100కు 100% దీని రిజల్ట్ కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఐవీఎఫ్లకి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, సరోగసికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 50% ఉంది. 50-50 ఛాన్స్ అని చెప్తారు డాక్టర్లు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసేటువంటి ఈ సంతాన ఉత్పత్తి ప్రక్రియ 100కు 100% రిజల్ట్ ఇస్తుందని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. అది ఇప్పుడు ఇంటర్నేషనల్గా బాగా ఆకట్టుకుంటున్నటువంటి న్యూస్. దాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, కృత్రిమ మేధస్సు ప్రపంచవ్యాప్తంగా చర్చలకు, విమర్శలకు కేంద్ర బిందువుగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది మానవ జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది. తాజాగా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ఫర్టిలిటీ సెంటర్లో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన ఈ సాంకేతిక అద్భుతానికి నిదర్శనం. సో కొలంబియాలో దీన్ని రీసెర్చ్ చేశారు. ఏంటది అంటే, పిల్లల కోసం ఏళ్ల తరబడి కృషి చేస్తున్నటువంటి ఒక దంపతులు, 39 ఏళ్ల వ్యక్తి, 37 ఏళ్ల మహిళ, వారు అనేక సార్లు ఐవీఎఫ్ చికిత్సలు చేయించుకున్నా ఎటువంటి ఫలితం దక్కలేదు. వైఫల్యంతో నిరాశ చెందుతున్నటువంటి ఆ జంట చివరి ప్రయత్నంగా ఒక నూతన పద్ధతిని ఆశ్రయించారు. అదే ఏఐ ఆధారిత స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ, స్టార్ అంటారు దీన్ని, స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ టెక్నాలజీ. పురుష భాగస్వామిలో ఆరోగ్యకరమైన స్పెర్మ్లను గుర్తించడం కష్టతరంగా ఉన్నప్పుడు ఈ ఏఐ వ్యవస్థ తన అపారమైనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ పురుష భాగస్వామి వీర్య నమూనాలో జీవం ఉన్నటువంటి కేవలం 2 స్పెర్మ్లను మాత్రమే
అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి ట్రాక్ చేసింది. అంటే శుక్రకణాన్ని. ఆ 2 శక్తివంతమైనటువంటి స్పెర్మ్లను విజయవంతంగా అండాలతో కలిపి ఫెర్టిలైజ్ చేయగా ఊహించని విధంగా గర్భధారణ సాధ్యమైంది. ఇంతకాలం విఫలమైనటువంటి జంటకు ఇది ఒక అద్భుతంలా మారింది. సో వైద్య రంగంలో పెరుగుతున్న ఖచ్చితత్వం. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగం దీనిని ఏఐ అసిస్టెడ్ ఫెర్టిలిటీ సక్సెస్గా కొనియాడుతుంది. నిర్ధారణ, శస్త్రచికిత్సలు, ఫర్టిలిటీ వంటి అత్యంత కీలకమైనటువంటి వైద్య ప్రక్రియలో ఏఐ వాడకం ఖచ్చితత్వాన్ని పెంచుతుండడం సాంకేతిక పురోగతికి తిరుగులేని నిదర్శనం. ఓపెన్ ఏఐ వంటి సంస్థలు వ్యక్తిగత వైద్య సలహాల విషయంలో ఏఐ వాడకాన్ని పరిమితం చేసినప్పటికీ వైద్యపరమైనటువంటి ప్రక్రియలో సహాయంగా వినియోగించడం ద్వారా ఇలాంటి అద్భుత ఫలితాలు సాధ్యమవుతున్నాయి. నైతికత, భద్రత చర్యలు. ఒకవైపు సాంకేతిక అద్భుతాలు సృష్టిస్తున్నా మరోవైపు నైతికత, భద్రత అంశాలపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వైద్య రంగంలో ఏఐ వినియోగంపై పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు, నియంత్రణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఈ తాజా సంఘటన మరోసారి నిరూపించింది, సాంకేతికతను బాధ్యతతో, వివేకంతో ఉపయోగించినప్పుడు అది నిస్సందేహంగా మానవ జీవితాలకు వెలుగునిచ్చి ఆశను కల్పిస్తుంది. ఇది కొలంబియా అక్కడ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి శుక్రకణాన్ని, అండాన్ని రెండింటినీ కలిపారు. సహజంగా ఐవీఎఫ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందనంటే వైద్య రంగంలో ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తుంది, పురుషుల నుంచి హెల్తీగా ఉండే ఆరోగ్యకరమైనటువంటి శుక్రకణాన్ని సెలెక్ట్ చేయటం అనేది చాలా టఫ్, చాలా కష్టం. అది సెలెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ సక్సెస్ అవుతుంది. అలాగే అండం, ఆరోగ్యకరమైనటువంటి అండం ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయ్యేటువంటి టైం ఎప్పుడు, దాన్ని ట్రాక్ చేయాలి. ఒకవైపు మహిళల్లో అండం రిలీజ్ అయ్యేటువంటి టైం ఎప్పుడు అనేది ట్రాక్ చేయాలి. ఇంకొక వైపు పురుషుల్లో ఉండేటువంటి వీర్యంలో హెల్దీ శుక్రకణాలు ఏమున్నాయి అనేదాన్ని ఐడెంటిఫై చేయాలి. ఈ ఐడెంటిఫై చేసినటువంటి శుక్రకణాన్ని అండం విడుదలైనప్పుడు దీన్ని ఫర్టిలిటీ చేయాలి. అప్పుడు సక్సెస్ రేట్ వస్తుంది. సో ఐవీఎఫ్ ఏంటి, అటు అండాలని ఇటు శుక్రకణాలని తీసి పెడతారు, వీర్యాన్ని అలాగే అండాన్ని, ఎంబ్రియోస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సో ఆ రెండింటిని తీసేసిన తర్వాత కలుపుతారు. కలిపితే అవి ఫర్టిలిటీ అవుతాయో లేవో తెలీదు, అయితే సక్సెస్, కాకపోతే అన్సక్సెస్, ఇలా చెప్తారు డాక్టర్లు. అంటే వాళ్ళకి తెలియదు అండము అలాగే వీర్యకణము కలుస్తాయా లేవా అనేది తెలియదు. ఒకవేళ కలిసినప్పటికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి శిశువు పుడతాడా లేదా కూడా గ్యారెంటీ లేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొలంబియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక ఉపయోగించి ఇది ట్రాక్ చేయగలిగితే, ట్రాక్ చేసేటువంటి సాంకేతికత వచ్చింది, శుక్రకణాన్ని హెల్తీగా ఉండేదాన్ని ట్రాక్ చేస్తారు, అలాగే అండం విడుదలయ్యేటువంటి సమయాన్ని ఐడెంటిఫై చేస్తారు. సో దాంతో ఫర్టిలిటీ చేసి ఆరోగ్యకరమైనటువంటి శిశువుని పొందేలాగా చెయ్యొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇక ఐబీఎఫ్లు ఇలాంటివన్నిటి కూడా ఉండవు. ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 100% సక్సెస్ తోటి ఫర్టిలిటీ ఉండబోతుంది. కాబట్టి జనాభా పెరుగుదల, జనాభా తగ్గిపోతుంది, మానవాళి నశించిపోతుందేమో అనేటువంటి ఆందోళన అవసరం లేదు. సో ఇది విన్న తర్వాత మీకు అనిపిస్తుంది.